పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పుడు వాళ్ళకి వినికిడి శక్తి ఉంటుందా? మన మహాభారతంలోనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు తన తల్లి కృష్ణుడి చెల్లెలైన సుభద్ర కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహం గురించి అర్జునుడు సుభద్రకి చెప్తూ ఉంటాడు. ఆమె కొడుతూ అలానే నిద్రలోకి జారుకుంటది. కానీ కడుపులో అభిమన్యుడు వింటూనే ఉంటాడు శ్రద్ధగా. పద్మవ్యూహంలోకి వెళ్ళే మార్గం వరకు చెప్పాక బయటికి ఎలా రావాలో చెప్పేలోపు కృష్ణుడు ఇంటరప్ట్ చేశాడట. అందుకే యుద్ధంలో అభిమన్యుడు కౌరవుల చక్రవ్యూహాన్ని లోపలికి ఛేదిస్తాడు, కానీ బయటికి ఎలా రావాలో తెలియక కౌరవుల చేతిలో వీరమరణం పొందుతాడు. ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్పేది కూడా ఇదే. 5వ నెల నిండేలోగా కడుపులో బిడ్డకి వినికిడి శక్తి ఉంటుంది అని. ఈ కథ నీతేంది? కడుపులో ఉన్న తల్లులు మంచిదే వినాలి, మంచిదే చూడాలి, మంచిగా తినాలి, మంచిగా ఉండాలి. బికాస్ కిడ్స్ గ్రో బిఫోర్ దే ఆర్ బోర్న్.